See, I'm in Vijayawada. If they want to, they're welcome. Who's stopping them? వాతావరణం చూస్తుంటే జగన్ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్టు కనబడుతోంది. ఎందుకంటే మద్యం స్కాములో అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది బహుశా టీడీపీ వర్గాలు ఆలోచన కావచ్చు. ఎందుకంటే మద్యం స్కామ్ ఆల్రెడీ ప్రజలకు తెలిసిన స్కామ్ ఇది. ఎందుకంటే రెండు రకాలుగా తెలుసు. ఒకటి, మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్ జరిగింది. సహజంగానే అది క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది, క్యాష్ పేమెంట్ ఏంటి అని. సో ప్రపంచమంతా డిజిటల్ యుగం అయితే మనం చాలాసార్లు పేపర్లో చదివాం. నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి మద్యం దుకాణానికి పోయినాను కాదు, ఎక్కడ మద్యం తాగేవాడిని కాదు, కానీ మీడియాలో వచ్చిందంతా క్యాష్ తప్ప ఎక్కడ డిజిటల్ పేమెంట్ ఎలో చేయలేదని. మరి అది అనేక అనుమానాలకు ప్రజలకు కారణమైంది. తర్వాత కేజ్రీవాల్ అరెస్టు, మనీష్ సిసోడియా అరెస్టు, కవిత అరెస్టు, సో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కూడా ఒకరిద్దరు అరెస్టులు ఇవన్నీ జరిగాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. సో అందువల్ల లిక్కర్ స్కామ్లో అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయవచ్చు అని టీడీపీ వర్గాలు భావిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అరెస్ట్ అనేది చేస్తే రెండు డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి లీగల్ డైమెన్షన్, రెండు పొలిటికల్ డైమెన్షన్. ఒక ప్రభుత్వం ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడిని, అందులో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ రెండు డైమెన్షన్ ఆలోచిస్తాయి, లీగల్ డైమెన్షన్ అండ్ పొలిటికల్ డైమెన్షన్. లీగల్ డైమెన్షన్ బలంగా లేకపోతే కోర్టుల్లో బెయిల్ వస్తుంది, కోర్టు రివర్స్లో వాయిస్ తెస్తుంది. కానీ మన దేశ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పెద్ద సమస్య కాదు అరెస్ట్ చేయడం. లీగల్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించుకొని అరెస్ట్ చేయొచ్చు. అందువల్ల అరెస్ట్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. కానీ అందువల్ల లీగల్ డైమెన్షన్ కన్నా పొలిటికల్ డైమెన్షన్ ఎక్కువగా ఆలోచిస్తారు రాజకీయ నాయకులు. పొలిటికల్ డైమెన్షన్ అప్పుడు అరెస్ట్ చేస్తే రాజకీయంగా తమకు నష్టమా లాభమా అనేదే క్రైటీరియా అవుతుంది. బ్లేటెంట్గా లీగల్గా ఉంటే వేరు విషయం, కానీ లేకపోతే పొలిటికల్ డైమెన్షన్ ఆలోచిస్తారు. పొలిటికల్ డైమెన్షన్ ఏంటంటే జగన్ అరెస్ట్ చేస్తే ప్రజల్లో ఆయనకు సానుభూతి వస్తుందా లేదా, ప్రజలు జెన్యూన్ రీజన్తోనే అరెస్ట్ చేశారని కన్విన్స్ అవుతారా, లేదా వ్యక్తిగత కక్షతోనే అరెస్ట్ చేస్తారని భావిస్తారా. జగన్ను అరెస్ట్ చేయక తప్పనిసరి పరిస్థితి, ఆయన తప్పు చేశాడు అని ప్రజలు భావిస్తే, అరెస్ట్ చేయడం కన్విన్స్ అయితే ప్రజలు డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమికి ఏమీ కాదు. లేదు వ్యక్తిగత కక్షతోనే అరెస్ట్ చేశారు అని భావిస్తే సింపతి వస్తుంది.